ఏపీలో ఉన్న కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు మాట్లాడాలంటే ఎలక్షన్ సమయంలో భయపడుతున్నారు. అక్కడ ఉన్న కాపు ఓట్లు పోతే టీవీలో పోటీ చేయట్లేదు, మీకేమైంది? మీరు అదే చెప్తున్నారు. మాట్లాడాలంటే మీ ఇంటర్వ్యూ అయినంతసేపు, మీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయినంతసేపు పరిస్థితి ఒకలా ఉండొచ్చు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పరిస్థితి ఒకలా ఉండొచ్చు. ఏదన్నా నోటిఫికేషన్ రాలేదు, సీట్ రాబోతుంది, నోటిఫికేషన్ రాలేదు కదా చెప్పాలా? మేము బ్రేకింగ్ వేసుకుంటాం చెప్పండి. నోటిఫికేషన్ రాలేదు కదా, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, షెడ్యూల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఏ ఫేజ్ లో ఎలక్షన్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు నామినేషన్లు ఉంటాయో తెలియదు. ప్రతి సెకండ్ రాజకీయాల్లో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది నాకన్నా బాగా సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు. ఏ నిమిషాల్లో ముఖ్యమంత్రులు మారిపోయినటువంటి సందర్భాలను చూసాం. ఇవన్నీ ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తా చేస్తా, ఆయన ఎలాగా పనిచేయమంటే పార్టీకి ఆ రకంగా పనిచేస్తాను తప్ప ఏదో ఇప్పుడు నేను అనుభవించినటువంటి మంత్రి హోదావో లేకపోతే ఎమ్మెల్యేగా నేను పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ నేను చూడను కాదు. నేను చిన్నప్పుడే నా తండ్రి మంత్రి, నేను పుట్టకముందు మా తాత ఎమ్మెల్యే. సో ఇవన్నీ చూసి నా కుటుంబం చూసినటువంటివి. సో ఏదైనప్పటికీ నాకు రాష్ట్రానికి ఆబ్వియస్లీ రెండోది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అవసరం ఈ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఆ అవసరం కోసం పనిచేస్తాడు అమర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫేస్ టు ఫేస్ వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది అమర్నాథ్ గారితో వాళ్ళ ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుసుకుంటాం.